వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోధ్యాయః జ్ఞానకర్మ సన్యాసయోగః. మనం ముందుగా 25వ శ్లోకాన్ని నేర్చుకుందాము. నేను నిదానంగా చెప్తాను, మీరు నాతో పలకండి. దైవమే వాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞా వపరే యజ్ఞం యజ్ఞే నైవోపజుహ్వతి. మనం 25వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. దైవమే వాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞే నైవోపజుహ్వతి. మనము 25వ శ్లోకానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాము. దైవం దేవతా పూజకు సంబంధించిన, ఏవా ఈ విధముగా, అపరే మరికొందరు, యజ్ఞం యజ్ఞములు, యోగినః యోగులు, పర్యుపాసతే చక్కగా పూజించుదురు, బ్రహ్మ పరతత్వమనే, అగ్నౌ అగ్నిలో, అపరే ఇతరులు, యజ్ఞం యజ్ఞమును, యజ్ఞేన యజ్ఞము చేతనే, ఏవా అట్లు, ఉపజుహ్వతి హోమము చేయుదురు. మనము 25వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. దైవమే వాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞే నైవోపజుహ్వతి. దైవమే వాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞే నైవోపజుహ్వతి. మనము 25వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము. కొందరు యోగులు వివిధ యజ్ఞముల ద్వారా దేవతలను చక్కగా పూజింతురు, మరికొందరు పరబ్రహ్మము అను అగ్నిలో హోమము చేయుదురు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. మనము 26వ శ్లోకాన్ని నేర్చుకుందాము. శ్రోతాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి. శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. మనము 26వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. శ్రోతాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి. శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. మనము 26వ శ్లోకానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాము. శ్రోత ఆదీని శ్రవణ విధానము వంటి వానిని, ఇంద్రియాణి ఇంద్రియములను, అన్యే ఇతరులు, సంయమ అగ్నిషు నిగ్రహమనే అగ్నిలో, జుహ్వతి అర్పింతురు, శబ్ద ఆదీన్ ధ్వని కంపనల వంటి, విషయాన్ ఇంద్రియార్థములను, అన్యే ఇతరులు, ఇంద్రియ అగ్నిషు ఇంద్రియములచే అగ్నిలో, జుహ్వతి ఆహుతి చేయుదురు. మనము 26వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. శ్రోతాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి. శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. శ్రోతాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి. శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. మనము 26వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము. కొందరు నైష్ఠిక బ్రహ్మచారులు శ్రవణాది ఇంద్రియ కార్యములను మరియు ఇంద్రియములను మనోనిగ్రహమనే అగ్నిలో హోమము చేయుదురు.
ఇంకొందరు నియమబద్ధులైన గృహస్థులు ఇంద్రియార్థములను ఇంద్రియములనే అగ్నిలో ఆహుతి చేయుదురు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. తరువాయి భాగంలో మరో 2 శ్లోకాలను నేర్చుకున్నాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.